నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్ నేను గీతిక ఇక డీటెయిల్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సెంటిమెంటా డెవలప్మెంటా నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనపై సవాల్ చేస్తున్న కేటీఆర్ పై తీవ్రంగా స్పందించారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్ కు అలవాటేనన్నారు. కేటీఆర్ విసిరే సవాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోరన్నారు. ఈ ఎన్నికలు సెంటిమెంటా డెవలప్మెంటా ఆలోచన చేయండి. ఒకవేళ సెంటిమెంటునే మనము ఆమోదించాలంటే నిజంగానే సెంటిమెంట్ కు ఓటు అడగాలంటే మొట్టమొదట జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి పీజేఆర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తర్వాతనే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి. ఇవాళ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. కానీ హైదరాబాద్ నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు? బీజేపీకో నీతి, ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత, గుజరాత్ ను ఇంకొక విధంగా, ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా. ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్ లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిండ్రా కిషన్ రెడ్డి గారు. అదే విధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు ఇసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలిపిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు. 4,000 కోట్లు ఎక్కడిచ్చారో చెప్పు, నేను రాజీనామా చేస్తాను. శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నారు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు. ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు. అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు, నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా. పరిగిలో 3,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చేవెళ్ల రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో 400 kV సబ్స్టేషన్ పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ రోజు మీ అందరి సమక్షంలో దాదాపు 1000 కోట్ల రూపాయల శాంక్షన్ ఈ రోజు మనం కొన్ని భూమి పూజ చేసుకుని వచ్చాం. ఇది ఈ శాసనసభ్యుడికి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం వీటి ద్వారా స్పష్టంగా తెలియజేస్తాం. దీంతో పాటు మరొక అంశం కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ మధ్యన జరిగినటువంటి బస్సు లారీ యాక్సిడెంట్ లో కొద్దిమంది ప్రాణాలు కోల్పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా దీన్ని ఖండించడమే కాదు, దీనికి సంబంధించినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి, దెబ్బతిన్నటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి. అట్లాగే ప్రమాదానికి గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి కూడా మనం శాంక్షన్ చేయాలి. దీనికి సంబంధించి వారు ఆలోచన చేశారు. గతంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆస్కర్ ఫెర్నాండెస్ గారిని కలిసి అప్పా జంక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ఆనాడే ఈ ప్రాంతానికి ఈ రోడ్డును శాంక్షన్ చేపించినటువంటి మాట ఇది చరిత్ర, ఇది వాస్తవం. జూబ్లీ హిల్స్ లో 100% స్ట్రైక్ రేట్ తో కాంగ్రెస్ గెలుస్తోందన్నారు మంత్రి అజారుద్దీన్. తనకు కేటాయించిన శాఖలకు పూర్తి న్యాయం చేస్తానన్నారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని తెలిపిన ఆయన బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు. देखिए, पोर्टफोलियो मेरे हाथ में नहीं रहता है, सीएम के हाथ में रहता है. तो व्हाटएवर सीएम के हाथ, जो सीएम ने मुझे पोर्टफोलियो दिया है उसके ऊपर मैं जरूर काम करूंगा और बेहतर से बेहतर काम करने की कोशिश करूंगा, क्योंकि इसमें ज्यादा लोग होते, इसमें मेरा कोई इसमें हाथ नहीं है, लेकिन जो मुझे दिया गया है वो उसको मैं अच्छा करूंगा. नहीं, देखिए, आप जो मैंने आपको कहा है कि जो सीएम साहब के जो अच्छा समझेंगे वही देंगे, क्योंकि मांग के तो आप ले नहीं सकते, क्योंकि जहां तक के मेरा ख्याल है कि मुझे जो पोर्टफोलियो दिए गए हैं मैं उसमें बहुत खुश हूँ और इंशाल्लाह मैं इसको अच्छा तरीके से काम करूंगा. स्पेशली माइनॉरिटीज के काफी इश्यूज हैं, काफी सालों से माइनॉरिटीज के बारे में काफी
लोग अलग अलग सोचते हैं, उनकी सोच अलग होती है, क्योंकि माइनॉरिटीज बोलते हैं कि हाँ कुछ करते नहीं, ये नहीं करते, बट लेकिन हम यहाँ पे माइनॉरिटीज को आगे बढ़ाना चाहेंगे, स्पेशली हम मुस्लिम्स को आगे बढ़ाना चाहेंगे, जो भी डाउन ट्रॉडन है उनको हम अपलिफ्ट करना चाहेंगे। क्योंकि अगर आप देखेंगे तो जैसा कि शबीर भाई ने ऑलरेडी काफी चीजें कह चुके हैं, बट लेकिन मैं ये चीज कहूंगा कि बहुत से लोग कह रहे हैं कि कांग्रेस पार्टी ने बहुत लेट किया माइनॉरिटी मिनिस्टर देने के लिए। देखिए जब ही आता है तो जब से टाइम हर चीज टाइम के साथ ही होती है, और कांग्रेस पार्टी में जैसे शबीर भाई ने कहा एक समुंदर है, तो आपको पेशेंस रखना पड़ता है, सब्र रखना पड़ता है। तो मैं समझता हूँ कि अगर वो जो सब्र का फल मीठा ही होता है और वो फल आपके सामने बैठा हुआ है, तो उसमें क्या आपको सब्र करना पड़ेगा और काम करना पड़ेगा आप, क्योंकि बहुत से बड़े बड़े लोग भी आए हैं और लोग को भी कुछ पोजीशन नहीं मिले, बट लेकिन काम किए। तो हम देखिए इम्पोर्टेंट जो चीज है कि यहाँ पे काम हमको करना है। कांग्रेस पार्टी ऑलवेज कमिटेड है काम के लिए, ऑलवेज माइनॉरिटीज के लिए और मुस्लिम्स के लिए ऑलवेज कमिटेड है। సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ప్లేస్ టైం మీ ఇష్టం, ఎప్పుడైనా ఎక్కడైనా తాము చర్చకు వస్తామన్నారు. ఓటమి భయం నిరాశ నిస్పృహలతో రేవంత్ మాట్లాడుతున్నారన్న కేటీఆర్ సీఎంగా మున్సిపల్ మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. నిరాశకి ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్ కి నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. ఆయన కంటే గట్టిగా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది. నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా? సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకుని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. నిజాయితీ పరుడు అయితే చర్చకు రా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేట్ నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా, లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్ కేరా అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా, కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా, లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేటతెల్లం చేస్తాం, ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఆధారాలు ఉన్నాక గవర్నర్ అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చిందని సీఎం రేవంత్ ను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో మిమ్మల్ని 2 సార్లు అరెస్ట్ చేశారని, నాడు కేసీఆర్ ఎవరి అనుమతి తీసుకుని అరెస్టు చేశారని సీఎం ను నిలదీశారు. కేటీఆర్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి తీరు ఆడలేక మధ్యలో అన్న చందంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దని ఏఐసీసీ పెద్దలు చూసిన సూచన మేరకే వారిని అరెస్టు చేయకుండా అబద్దాలతో టైంపాస్ చేస్తున్నారని రఘునందన్ రావు దుయ్యబట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక అక్టోబర్ 23లో వచ్చింది. అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో చంద్రశేఖరరావు గారినో, హరీష్ రావు గారినో, లేదా కేటీఆర్ గారినో, లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? 2 ఏళ్లు టైం పాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు 6 నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న 25 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది. దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈ 20 నెలలలో టిఆర్ఎస్ పార్టీ పెద్దలకి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది. కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఇమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు కడుక్కునే కార్యక్రమాన్ని, చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడిండ్రు, పిసిసి అధ్యక్షుడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడిండ్రు. అన్ని మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం జరుగుతుందో చూసినాం. రోజుకో సీరియల్ నడిపిరు 3 నెలలు. టెలిఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళని తెస్తాం, వాళ్ళని తెస్తాం, ఇక అరెస్ట్ చేస్తాం, రేప్ చేస్తాం, ఎల్లుండి ప్రభాకర్ రావు చేస్తాం, అవతల ఎల్లుండి కేసీఆర్ ని చేస్తామని
ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిర్రు తప్ప ఏం కాలేదు. అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్ లో రిమాండ్ చేసింది ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన 22 నెలలు ఎందుకు టైం పాస్ చేసిర్రో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు వద్దంటే ఆగిర్రు మీరు? ఈ రాహుల్ గాంధీ గారు మీ ఏఐసిసి నాయకత్వం సూచనల మేరకే టీఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు. మొంతా తుఫాన్ రైతులను ముంచితే సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆగస్టులో వచ్చిన వరదలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపరిహారం చెల్లిస్తామని పేపర్ ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మొంతా తుఫాన్ వల్ల జరిగినటువంటి పంట నష్టానికి రైతులు అతలాకుతలం అవుతా ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఢిల్లీ టూర్లలో బిజీగా ఉన్నారు. లేదంటే బొంబాయిలో పెళ్లిళ్లకు బిజీగా ఉండి పెళ్లిళ్లకు వెళ్ళి సల్మాన్ ఖాన్లతో ఫోటోలు దిగుతున్నాడు. లేక జూబ్లీహిల్స్ లో కొంతమంది 500-1000 రూపాయలు ఇచ్చేసి నలుగురిని జమ చేసుకొని సినిమా డైలాగులు బాలకృష్ణ డైలాగులు కొడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు 23 నెలల్లో మీరు రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఏంది, రైతులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చారా? మొంతా తుఫాను వల్ల దాదాపుగా 5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ వివిధ రైతు సంఘాలు మాత్రం 10 లక్షల పై ఎకరాలే నష్టం జరిగింది, దాదాపు 7 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని చెప్పేసి రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, మళ్ళీ అదే పేపర్ స్టేట్మెంట్లకు పరిమితమై ఎకరాన 10,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు గత సంవత్సరం కానీ 23 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో జమ కాకపోవడం చాలా బాధాకరం. కేవలం పేపర్ స్టేట్మెంట్లకు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు 23 నెలల్లో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులకు పంట నష్టం జరిగింది, ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎన్ని రూపాయలు మీరు పంట నష్ట పరిహారం చెల్లించారు, మరి దీనికి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామన్న నిరాశ నిస్పృహతోనే సీఎం రేవంత్ దూషణాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఓటమి భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ముస్లింలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై ముస్లిం ప్రముఖులు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా పి సుదర్శన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని సీఎంఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట, తిరుపతి జిల్లా రేణిగుంట, విశాఖలోని మధురవాడ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు భారీ ఎత్తున రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రార్ కార్యాలయం బయట దస్తావేజు రైటర్లకు, రిజిస్ట్రార్లకు మధ్య భారీ ఎత్తున లావాదేవీలు నడుస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరగడంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. అయితే ఏసీబీ దాడులు జరపడంతో స్థానికంగా ఉన్న దస్తావేజు రైటర్లు తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. డాక్యుమెంట్ రైటర్ల దుకాణాల మూసివేతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు నివేదిక సిద్ధం చేయనున్నారు. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కిటికీలో నుంచి 30,000 రూపాయల నగదును కిటికీ నుంచి గాల్లోకి విసిరేశారు సిబ్బంది. కార్యాలయంలోని బాత్రూంలో కూడా 10,000 రూపాయలను ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయంలోని సిబ్బంది దగ్గర కొంత లెక్కలోకి రాని నగదు దొరకడంతో అధికారులు సీజ్ చేశారు. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని గతంలో పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. కార్యాలయంలో సిబ్బంది వద్ద ఉన్న ఫోన్లు, క్యాష్, రికార్డులు, కంప్యూటర్లు, లావాదేవీలు అన్నింటినీ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి.
ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. పై నుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది, ఇవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఏపీలో మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటల నమోదుకు గడువును మరో 2 రోజులు పొడిగించినట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫానుతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని చెప్పారు. ఏపీలో ఈ క్రాప్ నమోదు 100% జరిగిందని పేర్కొన్నారు. దీనిపై జగన్ అబద్దాలు చెబుతున్నారని, ఆయన వస్తే ఈ క్రాప్ నమోదు అయిందో లేదో చూపిస్తామని అచ్చెన్నా సవాల్ చేశారు. శ్రీకాకుళం జిల్లా డిఆర్సీ సమావేశంలో మంత్రి అచ్చెన్నా పాల్గొన్నారు. రాష్ట్రంలో అసలు ఈ క్రాప్ జరగే లేదని చెప్పి నిన్న ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేశారు. నేను ఈ సమావేశం నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. 100% ఈ రాష్ట్రంలో ఈ క్రాప్ జరిగింది. ఆ వ్యక్తి ఏ గ్రామానికి వచ్చి వెరిఫై చేసినా సరే ఐఎమ్ రెడీ. ఇంకొక 2% ఉంది, అది కూడా 8వ తారీఖు టైం ఇచ్చి. నీలాగా మొత్తం ఈ క్రాప్ చేశామని చెప్పి 50%, 60% చేసి తప్పించుకోలేదు. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, తప్పనిసరిగా చేయమని చెప్పి. ఆయన ఆదేశాల ప్రకారం ఫస్ట్ టైం, గత సంవత్సరం నేను మంత్రిగా ఉన్నాను, గత సంవత్సరం కూడా చేయలేకపోయాం. కానీ ఈ సంవత్సరం ఏదైతే ఈకేవైసీ అడ్డంకులు కానీ లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ అడ్రస్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టి స్పెషల్గా ఒక యాప్ పెట్టి 100% ఈ క్రాప్ చేశాం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా క్రాప్ చెక్ చేసుకోవడం కూడా మంచిదే. మొంతా తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం మంత్రుల మాటలు చెబుతున్నారు, కానీ చేతల్లో చూపించడం లేదన్నారు. ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లించి ఉంటే రైతులకు నష్టం పూర్తిగా భర్తీ అయ్యేదన్నారు బొత్స సత్యనారాయణ. జరుగుతున్నప్పుడు లేదు, వాటితో పాటు ప్రభుత్వ అలక్ష్యం వల్ల అశ్రద్ధ వల్ల జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వారి భాష, వారి ఆలోచన విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన తుఫాను నేపథ్యం కానీ లేదు, మన దగ్గర కాసేపులో జరిగిన ఆ సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ ఆ వ్యవహార సరే మాట్లాడుతూ తీరుని అర్థమవుతుంది. తుఫాను నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సుమారు 17-18 నెలలు అవుతుంది. ప్రభుత్వ విధానాలు ఉంటాయి, ఎవరి విధానం వాళ్ళది. మా ప్రభుత్వ విధానం ఏదైతే రైతాంగం ఉందో, రైతు పట్టేవాడికి ఉండకూడదు, పెట్టేవాడిగా ఉండాలని. నాగావళి నది సముద్ర తీరంలో కలుస్తున్న ప్రాంతం కోతకు గురైందని, తాత్కాలిక బీచ్ కోతకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్ర తీరం కోత అంశంపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై పనులు చేపడతామని తెలిపారు. విమెన్స్ జూనియర్ కాలేజ్ లో అదనంగా ఒక 5 క్లాస్ రూమ్ బిల్డింగ్స్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 99 lakhs స్పెండ్ చేసి ఏదైతే ఇక్కడ పిల్లలందరికీ కూడా క్లాస్ రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారో అది గమనించి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 5 చక్కగా క్లాస్ రూమ్స్ కూడా ఈరోజు నిర్మించి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఈరోజు మంచి టైంలో 6 to 7 monthsలోనే కన్స్ట్రక్షన్ కూడా చేశాం, క్వాలిటీ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. దీని అన్నిటికీ కూడా మాకు ఇన్స్పిరేషన్ ఈరోజు ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్న గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడ్యుకేషన్ సెక్టర్లో దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి కాలేజీలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి, కరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో క్రియేట్ చేయాలో ఆయన ఈరోజు రిఫార్మ్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు. సో అదే
భారతదేశంలోని విచ్ఛిన్నమైన రాష్ట్రాలను ఏకం చేసి సువిశాల భారతదేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏర్పరచగలిగారని ఏపీ మంత్రి మండిపల్లి శ్రీనివాస్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ ఐక్యతా దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి మండిపల్లి కోరారు. భారతదేశం ఇంత సువిశాలంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ఒక మహనీయుడి యొక్క పోరాటం, ఆయన స్ఫూర్తి, ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు 150 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నలుమూలల ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిన్నారులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈ దేశంలో మనం జీవిస్తున్నామంటే దానికి ఎందరో మహనీయుల యొక్క త్యాగ పోరాటాలు స్ఫూర్తి కారణమని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన స్ఫూర్తితో ఎందరో మహానుభావులు ఆయన నిర్దేశించిన బాటలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే యువత కూడా పటేల్ గారి యొక్క స్ఫూర్తితో ముందుకు నడవలసిందిగా కోరుకుంటున్నా. కూటమి ప్రభుత్వంలో టీటీడీలో ప్రక్షాళన జరుగుతుందన్నారు చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న బిఆర్ నాయుడు సంవత్సర కాలంలో జరిగిన మార్పులను వివరించారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, పవిత్రత పెంచేలా బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. శ్రీవారి అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిందన్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శనాలను త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, టూరిజం టికెట్లు రద్దు చేసి సామాన్యులకు దర్శనాలను సులభతరం చేశామని పేర్కొన్నారు. అన్య మతస్థులను దశల వారీగా తొలగిస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. నిత్య అన్న ప్రసాదం మీలో చాలా మంది వెళ్ళుంటారు తిరుమలకి. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. రుచికరమైన భోజనం, ఆ భోజనంలో ఒక ఎక్స్ట్రా పదార్థం పెట్టడం, సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా ప్రతిరోజు ఈ అన్నప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మీరు లడ్డూ చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 100% ప్రసాదాలు బాగున్నాయి, లడ్డూలు బాగున్నాయి, 10 రోజులైనా నిల్వ ఉంటా ఉంది. లడ్డూ ప్రసాదాలు అయితే అన్న ప్రసాదాలు అయితే ఏదైనా కానీ క్వాలిటీ బాగా పెంచి తిరుమల యొక్క ఆ దేవదేవుడి పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో మా నూతనంగా ఏర్పడినటువంటి బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి టూరిజం వాళ్ళకి 4,000, 5,000 టికెట్లు ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా చెప్పాం మేము. తిరుమల శ్రీవారి పరకామణి కేసులో ప్రతి ఒక్కరిని విచారిస్తామన్నారు సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నారు. నిందితుడు రవికుమార్ కు సహకరించిన టీడీ ఉద్యోగులు, అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులను విచారిస్తామన్నారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చామని, నోటీసులు అందుకున్న వారు విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. పూర్తిస్థాయి నివేదికను డిసెంబర్ 2వ తేదీలోగా సమర్పిస్తామన్నారు సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నారు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన స్కామ్ గురించి, తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు, తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 20 మంది ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలు పెట్టినాము. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి, రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్. లండన్ లో ఐఓడి సంస్థ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి 2 ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకున్నారు. ప్రజాసేవ, సామాజిక రంగాల్లో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును, కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు హెరిటేజ్ ఫుడ్ సంస్థకు గోల్డెన్ పికాక్ అవార్డును ఆమె అందుకున్నారు.
తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు జరుగుతున్నట్లు తెలిసిందే. ఆ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు తెలిసిందే. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయినట్లు తెలిసిందే. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇండియన్ ఆర్మీలో అగ్రవర్ణాలదే పై చేయి అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. దేశం కోసం ప్రాణాలొడ్డి పనిచేసే సైన్యాన్ని కులాల పేరుతో విడదీయొద్దని హెచ్చరించారు. రాజకీయాల కోసం మిలిటరీపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దేశ సైన్యానికి ఉన్నది ఒకే ఒక్క కులం, అది సైన్య ధర్మమని అన్నారు రాజ్నాథ్ సింగ్. 90% लोग समाज के अति पिछड़ा दलित आदिवासी से आते हैं। 500 सबसे बड़ी कंपनी की आप लिस्ट निकालिए और इसमें पिछड़ा, अति पिछड़ा, दलित, महादलित, अल्पसंख्यक, आदिवासी को ढूंढ के निकाल दीजिए, आपको कोई नहीं मिलेगा। सारे के सारे 10% आबादी में से आते हैं। आप जुडिशरी देखिए, वहां भी उनको सब मिलता है, सेना में उनका कंट्रोल है। कांग्रेस के नेता सेना को भी जाति पात के आधार पर बांटने की कोशिश कर रहे हैं। राहुल जी का आपने बयान पढ़ा होगा, लेकिन सेना के बारे में जाति पात के आधार पर, बहनों भाइयों, मैं समझता हूं कि चर्चा तक नहीं होनी चाहिए। हमारे सेना के जवानों का एक ही धर्म होता है, वह धर्म है सैन्य धर्म है, इसके अतिरिक्त और कोई दूसरा धर्म नहीं होता। और मैं कांग्रेस के दोस्तों से कहना चाहता हूं, कम से कम हमारी सेना को राजनीति में मत घसीटिए। जब जब इस देश पर संकट आया है तो हमारे सेना के जवानों ने अपने शौर्य और पराक्रम का परिचय देकर भारत का मस्तक ऊंचा किया है। जाति, पंथ और मजहब की यह राजनीति ने देश का बहुत नुकसान किया है। तो भारत के इतिहास में पहली बार बना है तो आदिवासी समुदाय से हम लोगों ने राष्ट्रपति बनाने का काम किया। हम समाज के सभी वर्गों को साथ लेकर चलना चाहते हैं। जाति, पंथ और హర్యానాలో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్ గాంధీ అన్నారు. హర్యానాలో ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్ నిర్వహించారు. హర్యానాలో గెలుస్తారని అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ ముందంజలో నడిచిందని, అయినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయని చెప్పారు. ఒకే మహిళా పేరుతో ఒకే నియోజకవర్గంలో ఒకే ఫోటోను 100 ఓట్లకు వాడినట్లు తెలిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని తమిళగ వెట్రి కగజం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఇక సీఎం అభ్యర్థిపై ఉన్న ఉత్కంఠకు కూడా తెరదించుతూ పార్టీ కార్యవర్గం సీఎం అభ్యర్థిగా విజయ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మామల్లపురంలో పార్టీ నేతలతో విజయ్ సమావేశమవగా 2000 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో జనరల్ కౌన్సిల్ 12 తీర్మానాలను ఆమోదించింది. రాబోయే ఎన్నికలకు రాజకీయ విధానపరమైన స్వరాన్ని నిర్ణయించేందుకు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టింది పార్టీ. తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతూ కీలక తీర్మానం చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. భారత పర్యటనలో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది సౌత్ ఆఫ్రికా. నవంబర్ 14 నుంచి కోల్కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. టెస్ట్ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్ టూర్లో గాయపడి కోలుకున్న రిషబ్ పంత్ ఈ సిరీస్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. పేసర్ ఆకాష్ దీప్ కూడా జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ షమి, కరుణ్ నాయర్ కు నిరాశ ఎదురైంది. టెస్ట్ సిరీస్ లో శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడు. వీరితో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక భారత్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 9 నుంచి 19 వరకు 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ బిడ్డను మీ బస్తీలో మీ కళ్ళ ముందరనే పుట్టి పెరిగి ఇవాళ ఇంత వాడై నవీన్ యాదవ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు.
వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కొత్తపల్లి కొడుకు అజారుద్దీన్ గారు ఈరోజు మీ ముందుకొచ్చి మీ మద్దతును అడగడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈరోజు యూసుఫ్ కూడా చౌరస్తలో వేలాది మంది మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, ఈడున్న చాలా మందికి నవ యువకులకు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. పేదోళ్ళ గుండె ధైర్యం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే నిల్వ నీడ లేని ప్రతి పేదవాడికి గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అని ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు. ఆ పీజేఆర్ 2007 సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకి ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే. 2007 సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే. ఏ రాజకీయ పార్టీ కూడా, చిన్న చితక పార్టీలే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో, పీజేఆర్ మీద ఉన్న అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలే. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ని అవమానించడమే కాదు, వారి కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్రటి ఎండలో 3 గంటలు పీజేఆర్ కుటుంబాన్ని, సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టాడు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బొందబెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్లో గెలిపించారు. మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు, వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడిదక్కడ టైర్లు ట్యూబులు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈరోజు బెంజు కారు దిగి ఈరోజు ఆటోల మీ దగ్గర తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరొక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు ఈ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. 3 సార్లు 2014, 2019, 2023 3 సార్లు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటులో గెలిచింది. వాళ్ళే మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో, కేంద్రంలో. ఈ 12 ఏళ్లలో నేను ఈరోజు ఇక్కడున్న యువకులను అడగదలుచుకున్నా, మున్సిపల్ మంత్రిగా ఒక్కరోజైనా కేటీఆర్ మీ గల్లీకి వచ్చిండా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీ గల్లీకి వచ్చిండా? మీ యూసఫ్ గూడకు వచ్చిండా? మీ రహమత్ నగర్కి వచ్చిండా? మీ బోడబండకు వచ్చిండా? మీ సోమాజ్ గూడకు వచ్చిండా? మీ వెంగళరావు నగర్కి వచ్చిండా? మీ షేక్పేటకు వచ్చిండా? మరి ఎక్కడికి రాని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లీ గల్లీకి తిరిగి పొర్లుడు దండాలు పెడుతురు. ఎందుకయ్యా అంటే మీ బిడ్డ నవీన్ యాదవ్ ఎన్నికల్లో నిలబడ్డాడు, ఎట్లయినా ఓడగొట్టాలి అని ఇవాళ నక్క చిత్తులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్ కూడా సమస్యలు పరిష్కరించనోళ్ళు, ముఖ్యంగా కృష్ణానగర్ అంటే ఆనాడు నంది అవార్డులు తెచ్చిన కృష్ణానగర్ ఈరోజు ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుంది. ఇవాళ
1964లో సినీ కార్మికులను సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తులను గుర్తించి 60 ఏండ్ల కిందనే నంది అవార్డులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. సినిమా కార్మికుల శ్రమను గుర్తించి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాదు నగరానికి తరలించడమే కాదు, రామనాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ లాంటి స్టూడియోలకు సగ్వకు భూములు ఇచ్చారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీ ఇచ్చారు. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు మణికొండలో ఈ కార్మికుల కోసం తను కష్టపడి సంపాదించిన 10 ఎకరాల భూమిని ఉదారంగా దానమిస్తే దానికి 67 ఎకరాలు తోడు చేసి ఆనాటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి చిత్రపురి కాలనీ కట్టించి సినిమా కార్మికులను ఆదుకున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే. కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే. వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల బతుకుల గురించి, సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేటీఆర్ మాట్లాడలే. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిండ్రు, ఈ నియోజకవర్గంలోనే కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత 14,239 రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇవాళ ఈ నియోజకవర్గంలో 61,000 రేషన్ కార్డులు ఇవాళ మీ దగ్గర ఉన్నాయి. 2,39,000 కుటుంబ సభ్యులకు ఈనాడు 6 కిలోలు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టే పరిస్థితి లేదు. కానీ ఇవాళ సంటి పిల్లలకు కూడా సన్న బియ్యంతో అన్నం తినిపించే పథకం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మిత్రులారా, రేషన్ కార్డులు ఇచ్చింది మేము. ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి, మీ కళ్ళల్లో ఆనందం నింపాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, మా ఆడబిడ్డలు సినీ కార్మికులు 25,000 మందిలో సగానికి ఎక్కువ మహిళలు ఉన్నారు. మీ షూటింగ్లకు పోయేటప్పుడు లేదా మీ అమ్మగారింటికో అమ్మవారిని దర్శించుకోవడానికో పోవాలంటే బస్సు కిరాయిలే బొచ్చాడు అవుతుండే. ఇంటి ఆయన అడిగితే దసరా పండుగ ఎందుకమ్మా, ఉగాది పండుగ పోదు అనేటోడు. కానీ ఇవాళ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డలు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ దించుతున్నాడు. దాదాపుగా 3 కోట్ల పైగా ట్రిప్పులు ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉచిత బస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, మహిళా సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులు ఇచ్చడం, మహిళా సంఘాలకు ఇవాళ సౌర విద్యుత్తు కింద 1000 మెగావాట్ల ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల విలువ చేసే భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించినాం. ఇవన్నీ 2 ఏళ్లలో మేము చేసినాం.
నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన యువకుల్ని మొదటి సంవత్సరమే లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే నేను మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేసినామో అదే ప్రాంతంలో మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి తెలంగాణ ఉద్యమంలోనే నిరుద్యోగ సమస్య కీలకం, ఆ సమస్యను పరిష్కరించడానికి